శుభోదయం. ఈరోజు 2 కర్రీస్ అండి. ఒకటి వెజ్, ఒకటి నాన్ వెజ్. ఇది క్యాప్సికమ్ టమాటా. చక్కగా మట్టి పాత్రలో వండితే చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఆరోగ్యం కూడా. ఇది కూడా రెడీ అయిపోయింది. చక్కగా చేపల పులుసు ఉడుకుతుంది. దీని విధానం అంతా వీడియో తీసాను, పెడతాను చూడండి. ఇప్పుడైతే ఇందులో శన అనేది వేయాలి. ఇది శనసేవ తీసుకొచ్చారు. శుభ్రంగా కడిగేసి కొంచెం కారం, పసుపు, నూనె వేసి పక్కన పెట్టాను. ఉప్పు వేయలేదు. ఉప్పు వేస్తే శన అనేది బాగా తీసేసుకుంటుంది అనమాట. మన కూరలో కూడా మళ్ళీ ఉప్పులాగా అనిపిస్తుంది తప్ప మరి ఉప్పు తక్కువ వేయాలి. అసలు అంత ఉప్పే వేయలేదు, ఎందుకంటే మనం ఈ పులుసులో ఉండేది లాక్కుంటుంది అనమాట. ఇప్పుడు ఇది 3 ముక్కల కింద ఉంది. 3 పక్కల వేస్తాను. వేసే విధానం మీకు నేను చూపిస్తాను. మరి ఇది వేసే విధానం చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే చేప ముక్కలతో పాటు వేసేసేమనుకోండి ఏమవుతుందంటే కరిగిపోతుంది. కదిలిపోయి ముక్కలతోటి కదిలిపోతుంది. ఇలాగా ఏ ముక్కగా ముక్క ఇలా వేసేమనుకో ఈ పులుసులో చక్కగా ఉడుకుతుంది. ఉడికి మనకి ఎలా వేసేమో అలాగే ఉంటుంది అనమాట చక్కగా. ఇప్పుడు దీని మీద ప్లేట్ మూత పెడదాం. ఇదిగోనండి, చక్కగా పులుసు రెడీ అయిపోయింది. మనం ఇలా వేసుకోవడం ముక్కలు ఇలాగా శన చూసారా ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇదిగో చూసారు కదా, అదిగో కరగకుండా అలానే ఉంది కదా. మరి అలా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కాదు, రైస్లో తింటాను చూసారా, అప్పటికి ఆ పులపలు ఆక్కుని ఉప్పు కారం కూడా ఆక్కుని మంచి రుచి ఉంటుంది. చాలా అంటే చాలామందికి ఇష్టం అండి. చూసారు కదా, ఇదేమో క్యాప్సికము టమోటా. ఇది చేపల పులుసు రెడీ అయిపోయింది. చెరువు చేప పులుసు ముక్క తీసి చూపిస్తాను మీకు. అంటే ఇలా ఉడికేటప్పుడు అసలు గరిటె పెట్టకూడదని లెక్క ప్రకారం, ఎందుకంటే చేప అనేది విడిపోతుంది అన్నమాట. అంటే చేప ముక్క విధానం చెబుదామని చూపిస్తున్నాను మీకు. మనకి తాజా చేప గురించి చెప్పడం గురించి. ఇది ఉంది కదా, అలాగా ఎత్తుగా గొప్పలా వచ్చింది చూసారా ముక్క మీద, అప్పుడు తాజా చేపది, బతుకున్న చేప ఇది. ఈ ఎత్తుగా రావడం అలా రాకపోతే 2-3 రోజులు నిలవ చేప ఐసులో పెట్టిందని అర్థం. ఇప్పుడు ఇలాంటి చేప అయితే మనకి ఎలా వండుకున్నా రుచిగానే ఉంటుంది. ఇది మీకు చెప్పాలి అంతేనండి. చక్కగా ఇలా సన్న చెక్క మీద ఇలా మట్టి పాత్రలో ఉడికింది అనుకోండి, పూర్వం ఎలా వండుకునేవారు అలానే వండుతానండి. అదే రుచి వస్తుంది. అమ్మ వండేవారు, మా అమ్మ వండినట్టు ఉంటుంది అని అందరూ అంటారండి. నేను అందరి తర్వాత లాస్ట్ దాన్ని. అందరూ అన్నయ్యలో అక్క, ఒకే తమ్ముడు. మరి వాళ్ళందరూ కూడా ఈ వంటలకు ఇతాపోతారు. చాలా ఇష్టంగా తింటారు. బాగుంది అంటారు. వెళ్తే అన్నీ తెచ్చి వండమంటారు. వాళ్ళవి మానం అనుకోండి, కానీ మట్టి పాత్రలో వండుకున్నది నిజంగా రుచి అండి. ఇవి కూడా మాకు తెలిసిన దగ్గర తయారు చేసి కాలుస్తారనమాట. అక్కడ కొనుక్కున్నాను ఇవి నేను. అంటే ఇంక దీనికి రంగు పావడం అని ఏమీ లేకుండా ఉండేది. కొంచెం దలసరది. ఇన్నాళ్ళు మన్నిని అంటే తెలిసిన వాళ్ళు ఇచ్చారు అక్కడ. అంటే మనకొక్కరికి కాదండి, మొత్తం మంచిగానే తయారు చేస్తారు వాళ్ళు. వాళ్ళే తయారు చేసి కాల్చి అమ్ముతారు. కుండలో దాకలో వీటి మీద మూకుళ్ళని ఉంటాయి. అవి చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ కూడా చేస్తారు. మరి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట ఎప్పుడైనా. మళ్ళీ ఇవన్నీ ఒక్కసారి ఇబ్బంది పెడతాయి. వాడగా మరి కొంచెం ఇబ్బంది పెడతాయి. మన చేజారు కూడా మరి ఇది అవుతూ ఉంటుంది. పోయింది బద్దలాసిపోయింది అనకూడదని అలా అని అంటారనమాట. చేజారిపోయింది అంటారే తప్ప పగిలిపోయింది బద్దలాసిపోయింది పడిపోయి అని అనరు. పగిలిపోతే కనుక అనకూడదు. చేయి జారిపోయిందండి అంటారు. మొట్టుదిలేసిందండి అంటారు. అలాగే అనాలంట, ఇలా అనకూడదంట. పెద్దవాళ్ళు అలానే అనేవారు. చక్కగా చేపల పులుసు రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు అందరికీ నోరు ఊరుతుందని నాకు తెలుసు. మరి తెచ్చుకున్నామే అనుకోండి, చేప వండేసుకుందామని ఆతురత తప్ప అది ఆదురత, అదే ఆవేశంలో మాట్లాడలేకపోతున్నాను. మనం చేసేసుకోవాలని తపన పడిపోతాం. కానీ దాన్ని ఎలా చేయాలి అలాగనే చేసుకోవాలి. కొంచెం టైం తీసుకున్నా కూడా అలా చేసుకుంటే తెచ్చుకుని వండుకున్న ఫలితం ఉంటుంది. మనకి తినాలి అనిపిస్తేనే కదా తింటాం కదా. రుచిగా ఉంటే ఈ పూట మళ్ళీ 2వ పూట కూడా తింటాం కదా. ఈ పులుసు అనేది 3 పూట్ల తినొచ్చు. చింతపండు పులుసు వల్ల రుచి రెట్టింపు అవుతుంది తప్ప పాడైపోయే విధానం ఏమీ ఉండదన్నమాట. మీకు ఇలా చూస్తుంటే మన కళ్ళు చెప్పేస్తాయండి దాని రుచి బాగుంటుందని. మన నోరు కన్నా ముందు మన కళ్ళే తినేస్తాయి. చక్కగా రుచి చెప్పేస్తాయి. కూరను చూసి అబ్బాయి కూర బాగుందే అని, లేకపోతే బాగోలేదని కళ్ళే మన నోటికి చెబుతాయి తినమని తినొద్దని. ఇది మాత్రం నిజం కదా. చూసారు కదా, నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.